క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియ సహోదరి సహోదరులారా, మీకందరికీ వందనములు. ఈరోజు వాక్య ధ్యానము 2 కొరింథీయులు 5:17. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో కొత్తవాయెను. కొత్తదనము ఎక్కడ ఉందంటే మనిషిలోనే ఉంది. అనంతమైన దేవుని కాలాన్ని రోజులు, నెలలు, ఏడాదులంటూ ఖండాలు చేసి ఆ ఖండాలను క్యాలెండర్లలో రకరకాల పేర్లతో బిగించాడు మానవుడు. అలాంటి ఒక క్యాలెండరు పాతబడి కొత్త క్యాలెండరుగా గోడకెక్కుతున్న మరో కొత్త ఏడాదికి ముందున్న ప్రాంగణంలో మనము నిలబడి ఉన్నాం. సూర్యుని పోకడలు, కదలికలు, దాగుడుమూతలతో సాగే మనందరి కాలం మన ప్రమేయం లేకుండానే ఒక రోజున అర్ధాంతరంగా ముగుస్తుంది. ప్రియులారా, మరి అప్పుడేమవుతుంది? అక్కడి నుండి కాలం తాకని, దాని నీడ కూడా పడని నిత్యత్వం, దేవునితో విశ్వాసి అనుభవైకం పొందుతాడని బైబిల్ చెబుతుంది. బైబిల్ సందేశం అంతటికీ మూలవాక్యంగా చెప్పుకోదగిన దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమిస్తున్నాడు. ఎంతగా అంటే తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానిలో విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరూ జీవితానికి అతీతమైన నిత్య జీవితాన్ని కానుకగా పొందాలని దేవుడు అనుగ్రహించాడు అన్న ఆ వాక్య భాగమే నిత్యత్వానికి పునాది. యోహాను 3:16. పగలు చీకటి, బతకడం చావడం, ఇదే కదా మన జీవితం. కానీ వీటి ప్రమేయం లేనిదే దేవునిలో విశ్వాసి అనుభవించే నిత్య జీవితం. మరణముతో అంతమయ్యేది జీవితమని, మరణానంతరం ఆరంభమయ్యేది నిత్య జీవితం అన్నది చాలామంది అభిప్రాయం. కానీ బేతని సోదరి మనులు అయినటువంటి మార్తా మరియల ఏకైక సోదరుడు లాజరు రోగి మరణించినప్పుడు వారితో జరిపిన పౌరలౌకిక చర్చలో యేసు అందుకు భిన్నమైన సత్యాలను ఆవిష్కరించాడు. రోగిగా ఉన్నప్పుడే నీవు వచ్చి బాగు చేసి ఉంటే నా సోదరుడు చనిపోయి ఉండేవాడు కాదని వాపోయింది మార్త. ఆలస్యంగా వచ్చిన యేసు ప్రభువుతో మరణం తన సహోదరుని జీవితాన్ని అర్థాంతరంగా తుంచేసిందన్నది మార్తా బాధ. అంత్యదినమున యూదుల పునరుత్థానంలో తన సోదరుడు తిరిగి లేస్తాడని తాను నమ్ముతాను, కానీ అప్పటి వరకు తాను లాజరును చూడలేను కదా అంటూ ఆమె బాధపడింది. ప్రియులారా, అయితే నేనే పునరుత్థానాన్ని, జీవాన్ని, నాలో నివసించే వాడికి మరణము లేదంటూ యేసు ప్రభు ఆ రోజు ఆమెకిచ్చిన అద్భుతమైన వాగ్దానం లాంటి జవాబు భూలోకములో ప్రతి మూలాన ఈ రోజు కూడా ప్రతిధ్వనిస్తుంది. నిత్య జీవితం మరణానంతరం ఆరంభమయ్యేది కాదు. నిత్య జీవితం మన ఈ లోక జీవితానికి దేవుడిచ్చే ఆశీర్వాదకరమైన విస్తరణ మాత్రమే అన్నది ప్రభు తాత్పర్యం. అందుకే నిత్య జీవితానికి ఈ లోకంలోనే పునాదులు వేసుకోవాలని ప్రభు బోధించాడు. ప్రభువులో ఉన్నవాడు ఇప్పటికే నిత్య జీవితాన్ని కలిగి ఉన్నాడని దాని అర్థము. జీవితం అనే తాత్కాలికమైన దృష్టితో కాక నిత్య జీవితం అనే శాశ్వత దృష్టితో, విలువలతో ఆలోచించేవాడు జీవించేవాడు. పరలోకములో ధనవంతుడని యేసు ప్రభువు అత్యంత స్పష్టంగా బోధించాడు. అందుకే ప్రతిసారి మనము ఎదురు చూసే ఏడాది చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే నిత్య జీవితానికి మనం పునాదులు వేసుకునేది ఇందులోనే. సూర్యుడు తాకిన ప్రతిదీ ఈ లోకంలో పాతదైపోతుంది. అందుకే కొన్ని నెలల క్రితం కొత్త ఏడాదంటూ మనమంతా ముచ్చటపడి ఎన్నో కొత్త ఆశలతో, ఆశయాలతో స్వాగతం పలికిన ఈ ఏడాది అనేకాల ఖండం ఇప్పుడు పాతదైపోయి దీనంగా కనిపిస్తుంది. ప్రియులారా, కానీ దేవుడు దేన్ని తాకినా అది పాతదైనా సరే కొత్తదైపోతుంది. అందువల్ల ఒక్క మానవునిలో తప్ప ఈ విశ్వమంతటిలో అసలు కొత్తదనం అనేదే లేదు. అయితే దేవుని హృదయాన్ని ఎరిగి జీవించే ప్రతి వ్యక్తి దేవునిలో నిరంతరం వినూత్నమవుతూ నూతన సృష్టిగా వెలుగొందుతాడు. అంటే హ్యాపీ న్యూ ఇయర్ అని కాదు,
హ్యాపీ న్యూ మ్యాన్ అని ఒకరినొకరు అభినందించుకోవాలేమో. మనిషి కొత్తవాడైతే విశ్వమంతా కొత్తదే. రోజులు, నెలలు, ఏడాదులు కూడా కొత్తవే అంటాడు దేవుడు. 2 కొరింథీ 5:17. ప్రియులారా, దేవుడు మనందరినీ ప్రేమించి మరొక నూతన సంవత్సరమును మనకిచ్చినందులకై కృతజ్ఞతలు తెలుస్తూ నూతన వ్యక్తిగా మారి దేవుని విలువలతో దేవుణ్ణి మహింపరుస్తూ అనేక మందికి మనము మాదిరిగా జీవిద్దాము. అటువంటి కృప దేవుడు మనకందరికీ దయచేయునుగాక. ఆమేన్. ప్రియులారా, ఈ కొత్త సంవత్సరములో దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను బహుగా దీవించి హెచ్చించునుగాక. మీ ప్రయత్నములన్నిటినీ సఫలీకృతము చేయునుగాక. మీకు కలిగిన సమస్తానికి కంచె వేసి కాపాడునుగాక. ప్రభువైన యేసు మీ మీద సన్నిధి కాంతి ఉదయింపజేసి మీకును మీ కుటుంబానికి సమస్తము క్షేమము దయచేయునుగాక. ఆమెన్. ఆమెన్.